హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మోహన్ లాల్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన మలై కొట్టే వాలీబాల్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. ఈ మోహన్ లాల్ కెరియర్లో ఈ మూవీ అయితే ఒక అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే నిలవబోతుంది. అండ్ మూవీ గురించి ఒక వన్ మాటలో చెప్పాలంటే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మోహన్ లాల్ యాక్ట్ చేసిన ఈ మూవీ మీద ఒక కేరళ సైజ్ బాహుబలి అని మనం చెప్పుకోవచ్చు. ఈ మూవీ రిలీజ్ కూడా అలానే ప్లాన్ చేస్తారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. సో దాని తగ్గట్టు ఫస్ట్ లుక్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ మూవీ అయితే ఓన్లీ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ తప్ప అసలు ఏం లేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ పేరు అంటే మలైకోటే వాలీబాల్. సో తను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఏరియాలో ఉంటే బలవంతుని ఓడించి సో అక్కడ ప్రజలకి మంచి చేయాలని చెప్పి సో తను ఇంకొక ఏరియాకి వెళ్తాడు. సో హీరో క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది. సో ఆ జర్నీలో తను ఏమేమి తెలుసుకున్నాడు, తన జర్నీలో తను ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, అండ్ ఫైనల్గా హీరో ప్రజలని కాపాడా లేదా అనేది మిగతా స్టోరీ. సో ఇదొక ఇండిపెండెన్స్ ముందు జరిగే ఒక స్టోరీ. సో ఇదొక హిస్టారిక్ మూవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఇందాక చెప్పినట్టు ఒక బాహుబలి సైజులో అయితే ప్లాన్ చేశారు. బట్ మూవీ అయితే హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. బట్ కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అదేంటంటే చెప్పాలంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్. సో మోహన్ లాల్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ద కంప్లీట్ యాక్టర్. సో యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇచ్చాడు. సో అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, అండ్ ప్రొడక్షన్ డిజైన్ కూడా. సో ఇది ఒక పీరియడిక్ సెటప్ మూవీ. సో దాని తగ్గట్టు బాగానే ఉంది. బట్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీనే సరిగ్గా ఉండదు. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగాలేదు అండ్ సెకండ్ హాఫ్ బాగాలేదు, రెండు బాగాలేదు అసలు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకి తెలిసిపోతుంది ఈ మూవీ అయితే బిగ్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పి. ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేసినప్పుడు మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, ఒక పీరియాడిక్ సెటప్ ఉంది. పీరియాడిక్ సెటప్ ఉన్నప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ ఉండాలి, ఎలివేషన్ సీక్వెన్సెస్ ఉండాలి. సో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ అనేది ఉండాలి, అండ్ స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ ఉండాలి. సో అదేవి ఈ సినిమాలో లేదు అసలు. మూవీ అంతా చాలా స్లోగా ఉంటుంది, చాలా లాగ్గా ఉంటుంది, అండ్ చాలా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది అసలు చెప్పాలంటే. చాలా సీన్స్ మనకైతే బోర్ కూడా కొడతాయి. కింద చెప్పినట్టు అసలు రెండు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ బాగాలేదు అండ్ సెకండ్ హాఫ్ బాగాలేదు. సో ఈక్వల్ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. కింద చెప్పినట్టు ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఒక పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అయింది. తెలుగులో అసలు ఈ మూవీ అయితే ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు, ఎందుకంటే ఆ మూవీ టీంకి అసలు ముందే తెలిసిపోయింది అసలు ఈ సినిమా ఆడదు అని చెప్పి. సో దాని తగ్గట్టు జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు తప్ప అసలు టీజర్ రాలేదు అండ్ ట్రైలర్ కూడా రాలేదు. అండ్ హిందీలో కూడా అంతే అసలు ఏది రాలేదు. బికాస్ ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు మనం రష్ చేసి చూసుకుంటే ఒకరు చెప్పేది ఎందుకు మనకే తెలిసిపోతుంది ఆ సినిమా బాగుందా లేదని చెప్పి. సో బాలైన సినిమాకి ప్రమోషన్ చేసి కూడా వేస్ట్ అన్నట్టు, అసలు ప్రమోషన్ కూడా చేయలేదు ఈ సినిమా. బట్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేస్తారు, బికాజ్ ఇది ఒక పాన్ ఇండియన్ సినిమా లాగా జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు తప్ప అండ్ టీజర్ ట్రైలర్స్ కూడా అయితే సరిగ్గా రిలీజ్ చేయలేదు. బికాజ్ ఎందుకు అంటే సినిమా పోయిందని చెప్పేసి ఆ ప్రొడక్షన్ టీమ్కే తెలిసిపోయింది. అండ్ మోహన్ లాల్ గారి విషయానికి వస్తే యాజ్ యూజువల్ తన బెస్ట్ అని తను ప్రమోషన్ కూడా సరిగ్గా చేయలేదు. జస్ట్ ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చారు అంతే తప్ప ఒక పాన్ ఇండియన్ సినిమాకి ఎలా ప్రమోట్ చేయాలో అసలు ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే తెలిసిపోయింది, మనకే తెలిసిపోతుంది ఆ సినిమా. ఇందాక చెప్పినట్లు ఒకరు చెప్పేది ఎందుకు, మన రష్ చూసుకున్నప్పుడు మనకే తెలిసిపోతుంది ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. సో దాని తగ్గట్టు ఈ మూవీ అయితే హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంతకుముందు కూడా చాలా రివ్యూస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకుండా యాక్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తాను, ప్రొడ్యూసర్ ఎంత డబ్బు పెట్టినా అండ్ టెక్నీషియన్స్ ఎంత వర్క్ చేస్తారు అదంతా వేస్ట్. అని ఈ మూవీ కూడా ఎంత స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా ఉండదు. స్టోరీ ఎలాగైనా సరే బట్ స్క్రీన్ ప్లే మెయిన్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే బాగుండాలి, ఎంగేజింగ్గా ఉండాలి, గ్రిప్పింగ్గా ఉండాలి. ఒక పాన్ ఇండియన్ సినిమా చేసినప్పుడు ఎలివేషన్ సీన్స్ ఉండాలి అండ్ స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలి. బట్ అదంతా అసలు ఏమి లేకుండా అంతా ఫ్లాట్గా చేస్తే మూవీ అయితే ఫ్లాప్ అవుతుంది. అండ్ ఈ మూవీ కూడా అంతే. అండ్ ఈ మూవీ కూడా అంతే ఒక మలయాళం నుంచి వచ్చిన ఒక పాన్ ఇండియన్ సినిమాగా స్టార్ట్ అయింది, బట్ మూవీ అయితే ఫెయిల్ అయింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.75/5. అండ్ ఇందా చెప్పినట్టు కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ కానీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, పీరియాడిక్ సెటప్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, లొకేషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే లేకుండా అది ఎంత చేసినా వేస్ట్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.75/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక సార్ ఒక పాయింట్ మర్చిపోయినా ఏంటంటే ఈ మూవీ థియేటర్స్లో కూడా చూసేటట్టు లేదు. అండ్ ఈ మూవీ ఓటీటీలో కూడా చూసేటట్టు అయితే ఉండదు, బికాస్ థియేటర్లో కూడా ఈ మూవీ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అండ్ సరే థియేటర్లో మిస్ అయింది, సరే ఎలాగైనా సరే ఓటీటీలో చూద్దామంటే ఓటీటీలో కూడా చూడడానికి సజెస్ట్ చేయలేము, అసలు అంత వరస్ట్గా ఉంది ఈ సినిమా. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.75/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.